ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి శనివారం వీకెండ్ స్టోరీస్ వస్తాయి. అందులో నిన్న రాధాకృష్ణ గారు మాట్లాడిస్తారు. ఏమని మాట్లాడిస్తారని తెలిసిన ప్రజలారా, ఈ మాటలు చెప్పడానికి అత్యంత బాధాకరం, జిగుప్సాకరం, అవమానకరం, అంతకు మించిగా పెద్ద పెద్ద పదాలు ఉపయోగించలేకపోతున్నా నేను. ఆయన మాట్లాడిన మాటలు, మాట్లాడించిన మాటలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో శనివారం వీకెండ్ స్టోరీస్ ఏదంటే కనుక, జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన మనుషులమైన మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మగవాళ్ళం మనుషులమైన మేము, వెన్నెముక లేని మనుషులం. జగన్ పిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులమైన మమ్మల్ని పిలిచి ఈమె నీ భార్య కాదు, ఈమె నీ భార్య కాదు, ఈ రోజు నుంచి నీ భార్య నీ చెల్లెలతో సమానం అని జగన్ చెప్తే అర్థమవుతుందని ప్రజలారా. జగన్ మమ్మల్ని పిలిచి, ఉదాహరణకు నేనే ఉండా, రాచమల్లు ప్రసాద్ రెడ్డిని పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు, అన్నా 33 సంవత్సరాలు వివాహం చేసుకునే నీ భార్యతో ఇన్నాళ్ళు పవిత్రమైన బంధాన్ని కొనసాగించినావు, ఈరోజు నేను చెప్తానా ఈమె నీ భార్య కాదు, ఈమె నీ చెల్లెలుగా భావించు అని అంటానే, ఎస్ సార్ మీరు చెప్పిన తర్వాత నా భార్య చెల్లెలంటే చెల్లెలే, తల్లి అంటే తల్లే అని చెప్పి నేను అంగీకరిస్తానంట. నేనంటే నేను కాదు, యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులమందరం, మగవాళ్ళమందరం. అంతటితో ఆగలే. మా భార్యను 30 సంవత్సరాలు పవిత్రమైనటువంటి బంధంతో దాంపత్య జీవిత ప్రయాణాన్ని కొనసాగించిన మేము జగన్ చెప్తానే డూడు బసవన్నని తల ఊపి మా వెన్నెముక సచ్చి కరెక్ట్ సార్ చెల్లెలే అని అంగీకరించి, ఆ తర్వాత నీ భార్యను చెల్లెలుగా భావించి ఇవి పరాయి పురుషులతో వివాహం చేయి అని చెప్తానే మేము పరాయి పురుషులతో వివాహం చేస్తామంట. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడించిన మాటలు.